హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సాంబార్ రెసిపీ తయారు చేద్దామండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, సాంబార్ చాలా టేస్టీగా ఉంటాయి. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసేయచ్చు. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో మనం ఎంత క్వాంటిటీతో సాంబార్ తీసుకుంటున్నామో, పప్పు అయితే కందిపప్పు తీసుకుని ఆ పప్పుని వేయించుకోవాలి. పప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. దీనిలోని కొద్దిగా పెసరపప్పు కూడా మనం కొద్దిగా ఇది కొంచెం వేడెక్కిన తర్వాత పెసరపప్పు కూడా 1 టీ స్పూన్ వరకు నేనైతే వేశాను. చూడండి, ఇది కొంచెం వేడెక్కింది. 1 టీ స్పూన్ వరకు నేను పెసరపప్పు వేశాను. ఈ పెసరపప్పు వేయటం వల్ల కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. సాంబారు మంచి టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆరిపోయేంత వరకు కూడా ఉంచి, చూడండి ఈ కలరు చేంజ్ అవుతుంది కదా, స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూడండి, నాకైతే 10 మినిట్స్ పట్టింది ఇలా వేయించడానికి. ఇదంతా కూడా ఇప్పుడు మనం కడిగి కుక్కర్లో అయితే వేసుకుందాం. చల్లారిన తర్వాత కడిగి కుక్కర్లో అనేది వేసుకుందాం. ఈ పప్పు మనం వేయించడం వల్ల ఏంటంటే సాంబార్ కొద్దిగా లేట్ అయినా కూడా స్మెల్ అనేది రాదనమాట. సాంబార్ టేస్టీగా ఉంటాయి. లేట్ అయినా కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. అందుకని వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడకపెట్టుకుందాం. నేనైతే సాంబార్లోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. చూడండి, ఈ వెజిటేబుల్స్ కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. చాలే అనుకుంటే వీటితో అయినా కూడా చేసుకోవచ్చు. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. మనం ఈ పప్పు అనేది మెత్తగా వండుకుని చూసుకుందాం ఇప్పుడు ఎలా ఉడికిందో. చూడండి, పప్పు మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ మీద ఇంకొకటి మనం సాంబార్ కాసుకునేది పెట్టుకుని పాత్ర పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి, నేనైతే కరివేపాకు ఎండుమిర్చి తర్వాత వేసానండి. నేనైతే తాలింపులు అయితే చూపించలేదు. చూడండి, ఇప్పుడు ఇవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా దీనిలో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా కలుపుకోవాలి. వీటిని కలుపుకుని వీటిల్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. చూడండి, నేనైతే కలుపుకున్నాను. దీనిలో కొద్దిగా పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసి వీటిలో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుందాం. మళ్ళీ సాంబార్లో మనం సాల్ట్ అయితే వేస్తాం కదా, ఇప్పుడు ఇవైతే ముక్కలకు పడటానికి కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుని మళ్ళీ తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఏంటంటే వెజిటేబుల్స్ అనేవి కూడా మగ్గుతాయి అన్నమాట. చూసారా, ఇలా అయితే మగ్గినాయి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుని చింతపండు పులుసు అనేది దీనిలో పోసుకోవాలి. చింతపండు పులుసు మనం తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. క్వాంటిటీ కొలతలు అంటే ఎవరు ఎంత పులుపు తింటారో తెలియదు కదా. ఇవంతా కూడా చింతపండు పులుసు పోసుకుని మనం ఎంత సాంబార్కి ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటామో, ఎంత క్వాంటిటీలో తీసుకుందాం అనుకున్నామో సాంబారు అంతగా కతిమంతా నీళ్ళైతే యాడ్ చేసుకోండి. ఎక్కువ పెద్ద పాత్ర అయితే బాగుంటుందండి. సాంబార్ మరగాలి కదా. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని కారం కూడా వేసుకుందాం. దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని గళ్ళుప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కూడా సరిపడినంత కారం వేసుకుని వీటిని అయితే కొద్దిగా మరగపెట్టుకుందాం సాంబార్ని. దీనిలో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా మీరు వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయినా పర్లేదు. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వల్ల చాలా బాగుంటుందండి సాంబార్ అనేది, మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఉంటే వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, నేను సాంబార్ పొడి కూడా వేస్తాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు కూడా వేసాను. ఆ పప్పు వేసి బాగా కలిపి తిప్పి కొద్దిగా కాగిన తర్వాత
సాంబార్ పౌడర్ అయితే నేను వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్, ఏదైనా పర్లేదండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సాంబార్ పౌడర్, ఎంటీఆర్ సాంబార్, ఆశీర్వాద్ సాంబార్ పొడి అలా ఉంటాయి కదా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే యూస్ చేయొచ్చు. నేను 1 టీ స్పూన్ సాంబార్ పొడి అయితే వేసాను. చూడండి, మనం ప్రిపేర్ చేసిన సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇంకంతేనండి, చాలా సింపుల్. సాంబార్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి ఇడ్లీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి, టోటల్గా మనం తయారు చేసిన సాంబార్ అయితే ఇవ్వండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో యూజ్ అవుతున్న వారికి మన వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూడండి సాంబార్ ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.